నీడ్ ఏంటి అంటే అమెరికా ఏ అవసరం లేకుండా ఏ పని చేయదు కదా. అమెరికాకున్న నీడ్ ఏంటి ఇక్కడ? ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ కోసం, కొన్ని రకాల ఖనిజాల కోసం, అంటే యుద్ధ విమానాల్లో ఇంజిన్స్ తయారు చేసే దాంట్లో ఉపయోగించేటువంటి కొన్ని రకాల ఖనిజాలు, లేదంటే స్పేస్ ప్రయోగాలు చేసే సమయంలో ఎయిర్ క్రాఫ్ట్స్లోను, లేదంటే యుద్ధ విమానాల్లోనూ, లేదంటే స్పేస్ క్రాఫ్ట్స్లోను, రాకెట్స్లోనూ ఉపయోగించేటువంటి కొన్ని రకాలైనటువంటి ఖనిజాలు, అంటే ఆ ఇంజిన్స్లో ఇతరత్ర ఖనిజాలు రష్యా నుంచో చైనా నుంచో ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా. ఇప్పుడు ఒకవేళ గనక బలూచిస్తాన్లో ఆ ఖనిజాలు ఉన్నాయనే అనుమానంలో ఉన్నారు. ఇప్పుడు దానికి సంబంధించి ఆల్రెడీ మనం చూస్తున్నాం కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఈ ఖనిజాలను తమ సొంతం చేసుకోగలిగితే పాకిస్తాన్కి ఎలాగో చేత కాదు. అంత గొప్ప ఖనిజాలు ఉన్నప్పుడు సరైన వ్యాపారం చేసుకోవడం చేత కాదు. సో అమెరికా వాంట్స్ టు ఆక్యుపై దట్. ఒక మాటలో చెప్పాలంటే ఏదో చిల్లర పడేస్తే వాళ్ళే ఇచ్చేస్తారు. వాళ్ళకేం తెలుసు ఆ విలువ, ఆ ఖనిజాల విలువ వాళ్ళకేం తెలుసు? అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి గొప్ప వరం అది, దాని విలువ వాళ్ళకేం తెలుసు? పాకిస్తాన్కి చిల్లర పడేసి ఆ గనుల్ని, ఆ ఖనిజాలను తమ సొంతం చేసుకుంటే చైనా మీద, రష్యా మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా అమెరికాకి. దిస్ ఈజ్ ద బేసిక్ ప్లాన్ ఆఫ్ అమెరికా. పాకిస్తాన్కి ఏమో ఆ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో మరింత మంది ఉగ్రవాదులను పెంచవచ్చు, ఆ డబ్బులు మరింత దోచుకోవచ్చు మనం. అలాగే బలూచిస్తాన్ని ఆక్యుపై చేసుకోవచ్చు తిరిగి. ఇది పాకిస్తాన్కి కావాల్సింది. కానీ దీనికోసం నిజంగా ఆ దేశం ఎంత నష్టపోతుంది, ఆ దేశ ప్రజలు ఎంత నష్టపోతున్నారు ఆలోచిస్తున్నారా? నిజంగా ఆలోచించగలుగుతున్నారా? అసలు ఇలా ఆలోచించగలిగితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? సో దిస్ ఈజ్ ది కండిషన్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. బలూచిస్తాన్ను అమ్మే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. చైనాకి, రష్యా మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా అని అమెరికా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ డబ్బులతో రేపు మళ్ళీ భారతదేశం మీద యుద్ధాలకు చేయొచ్చు కదా అనేది పాకిస్తాన్ ఆలోచన. సో ఓవరాల్గా ఓవైపు ఆదాయాన్ని సంపాదించుకోవడం అనేది ఒకటైతే, అంతే మాకు బాగా డబ్బులు వస్తాయని చెప్పుకునేది ఒకటైతే, అసలు వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఖచ్చితంగా బలూచిస్తాన్ని లేకుండా చేయడమే. అంటే బలూచిస్తాన్ని తిరిగి హస్తగతం చేసుకోవడమే. అక్కడ ఉన్నటువంటి మెటల్స్ అమ్ముకొని బిజినెస్ చేసుకోవాలి. దానికంటే ముఖ్యంగా తమకు కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అణిచివేయాలి, పూర్తిగా తుదముట్టించేయాలి. దిస్ ఈజ్ ద మేజర్ ప్లాన్ ఆఫ్ పాకిస్తాన్. ఏం చేయలేకపోతున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని. ఈవెన్ బిఎల్ఏ ట్రైడ్ టు బార్గెయిన్ విత్ ఇండియా. యుద్ధం సమయంలో మీరు చూశారు, యుద్ధం సమయంలో అప్పటి వరకు ఉన్న పొజిషన్ కంటే చాలా అడ్వాన్స్ అయ్యారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో అడ్వాన్స్ అయ్యి పూర్తిగా బలూచిస్తాన్ని తమ హస్తగతం చేసుకోగలిగారు. ఆ టైంలో పాకిస్తాన్ ఏం చేయలేకపోయింది. ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. ఏం పీకలేకపోయింది అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని. అప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇండియాను కన్సల్ట్ చేసింది, ఇండియాను కాంటాక్ట్ చేసింది. ఏమని? మాకు అవకాశం ఇవ్వండి, మాకు కొద్దిగా మీరు సపోర్ట్ ఇవ్వండి, పాకిస్తాన్ సంగతి మేము చూసుకుంటామని చెప్పేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇండియాని కాంటాక్ట్ అయింది. బట్ ఇండియా ఒప్పుకోలేదు. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక రకమైనటువంటి రెబల్ గ్రూప్ అక్కడ. సో వెళ్ళి వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకొని, అంటే మనం చేయలేని పనా? నిజంగా పాకిస్తాన్ని తుదముట్టించాలంటే మనం చేయలేని పనా? ఇంతసేపు మనకి దిస్ మచ్ టైం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలకు విలువిచ్చి, ఈ ఆధునిక యుగంలో కూడా యుద్ధాలతో దేశాలు నాశనమైపోయే పరిస్థితి ఉండకూడదని ఆలోచించి భారతదేశం కంట్రోల్గా ఉంది. అంతే తప్ప మనకి చేయలేక కాదు. సో ఇలాంటి టైంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏమడిగింది? మాకు కొంచెం గన్స్ ఇవ్వండి, మరి కొంత డబ్బులు ఇవ్వండి, కొన్ని గన్స్ ఇవ్వండి, జస్ట్ గివ్ అస్ సమ్ సపోర్ట్, విల్ టేక్ కేర్ ఆఫ్ పాకిస్తాన్ అని అడిగింది. బట్ ఇండియా డింట్ సే ఓకే ఫర్ దట్. మనందరికీ తెలుసు, ఒకవేళ అప్పుడు మన ఇండియా దగ్గర కనుక, మన భారతదేశం దగ్గర కొంచెం కుట్ర కోణం కనుక ఉండుంటే, కుట్ర చేయాలన్న ఆలోచన ఉంటే, నిజంగానే బలూచిస్తాన్ కొంచెం పవర్స్ మనం ఇచ్చేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు.
మన శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్న ఆలోచనలో ఒక్కసారి భారతదేశం వెళ్ళుంటే పాకిస్తాన్ ఇప్పుడు భూమి మీద మిగిలేది కాదు, పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ ఉండేది కాదు, షహబాజ్ షరీఫ్ ఉండేవాడు కాదు, మునీర్ ఉండేవాడు కాదు. కానీ రేపు బిఎల్ఏ నిజంగా పాకిస్తాన్ పాలించగలుగుతుందా? అసలు వాళ్ళ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళ డెమోక్రటిక్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, లేదంటే అసలు రాజ్యాంగాన్ని అమలు చేయగలుగుతారా? ఇప్పుడు బంగ్లాదేశ్ లాగా బంగ్లాదేశ్ అంటున్నాను, ఐమ్ సారీ, ఇప్పుడున్నటువంటి ఇతర దేశాలు సిరియా కానీ కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. అక్కడ నాయకులు పోయిన తర్వాత మంచి చెడో పక్కన పెడితే నాయకులు పోయి రెబల్ గ్రూప్స్లోకి చేతిలోకి వెళ్ళిపోతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం ఇప్పుడు పూర్తిగా. సో అలాంటి ఒక పరిస్థితి వస్తుందేమో అన్న భయంలో ఒక జాగ్రత్తతో భారతదేశం ఆలోచించింది. సో అడ్వాంటేజ్ తీసుకోలేదు మనం సిచ్యువేషన్ని. పాకిస్తాన్ని నాశనం చేయడానికి మనకి ఎన్నో దారులు ఉన్నాయి, కానీ ఎప్పుడు మనం దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నించలేదు. స్ట్రైట్గా అయినా సరే మనం పాకిస్తాన్ని పూర్తిగా నేలమట్టం చేయగలిగే శక్తి ఉంది. మొన్న యుద్ధం జరిగినప్పుడు ఇంకా 2 బాంబులు వేస్తుంటే చాలు, 2 more బాంబ్స్ చాలు, అప్పటికే రేడియేషన్ లీక్ అయిందేమో అని చెప్పి అమెరికా పరిగెత్తుకుంటూ వచ్చింది అక్కడికి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన యురేనియం స్టోర్స్ కూడా అక్కడ ఉన్నాయంటూ అప్పుడు పెద్ద చర్చ జరిగింది. అది వేరే విషయం. మళ్ళీ పాకిస్తాన్ను కేవలం ఒక పావులాగా వాడుకుంటోంది అమెరికా. ఇది పాకిస్తాన్కి అర్థం కాదా? అర్థం కాక కాదు, చేతగాక. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఇంత పెద్ద గొప్ప నిధులు ఉంటే వాళ్ళ దగ్గర ఇన్ని రోజుల నుంచి గుర్తించకుండా ఉన్నారా? గుర్తించారు. ఇప్పుడు గుర్తించినా ఏం చేయగలుగుతున్నారు? నిజంగా ఇదిగో మాకు ఇంత సంపద ఉంది, మేము వ్యాపారం చేస్తాం అని 4 దేశాలతో ఒప్పందం కుదుర్చుకొని బాగా డబ్బులు వచ్చిన తర్వాత మా దేశాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం అన్న ఆలోచనలో ఉంటారు కదా. కానీ డైరెక్ట్గా వెళ్ళి ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఇదిగో మేము మీకు గిఫ్ట్ ఇస్తున్నాం అని చెప్తారా? హూ కెన్ గివ్ సచ్ కైండ్ ఆఫ్ గిఫ్ట్స్? ప్రజలు కష్టాలతో చచ్చిపోతుంటే, అక్కడ ప్రజలు తిండి లేక నానా అవస్థలు పడుతుంటే వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి సంపదను అమెరికాకి గిఫ్ట్ ఇస్తారా? వాళ్ళు విదిల్చినటువంటి 4 అన్నం మెతుకుల కోసం ఆశపడతారా? 4 చిల్లర నాణ్యాల కోసం ఆశపడతారా? వ్యాపారం చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళ పని ఇదేనా చేసేది? సో దిస్ ఈజ్ ద కండిషన్. మీరేమనుకుంటున్నారు? ఈ రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలో అమెరికా పాకిస్తాన్ మధ్య కుదురుతున్నటువంటి ఈ ఒప్పందాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అండ్ ఓవరాల్గా వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఒకవేళ నిజంగా పాకిస్తాన్కి డబ్బులు వస్తే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయో మనందరికీ తెలిసిందే. అండ్ ఐ ఫర్గాట్ టు రీడ్ దట్ పోస్ట్. ఏమని? ఇప్పటికే దీనికి సంబంధించి మరి బలూచిస్తాన్ ఏం చేస్తుంది? పాకిస్తాన్ అమెరికా అగ్రిమెంట్ కుదుర్చుకుంటే బలూచిస్తాన్ ఖాళీగా ఉంటుందా? చేతులు ముడుచుకొని కూర్చుంటుందా? రండి తీసుకువెళ్ళిపోండి, మా దగ్గర ఉన్న మెటల్స్ అన్నీ, రేర్ ఎర్త్ మెటల్స్ అన్నీ, మా దగ్గర ఉన్న ఖనిజ సంపద అంతా తీసుకెళ్ళిపోండి, మేము చేతులు ముడుచుకొని కూర్చుంటాం అంటారా? చేతులు ముడుచుకొని కూర్చోడానికా వాళ్ళు ఇంత సాధించుకుంది? సో వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. ఐడ్ లైక్ టు రీడ్ ద ట్వీట్. నేను మీకు ఆ ట్వీట్ని చదివి వినిపిస్తాను ఒకసారి. పాకిస్తాన్ గురించి అసలు బలూచిస్తాన్ ఏం ఆలోచిస్తుంది, వాట్ ఈస్ బలూచిస్తాన్ వ్యూ అబౌట్ దిస్ అగ్రిమెంట్ అనేది నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. చూడండి, అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి ట్వీట్ ఇది. డియర్ డొనాల్డ్ ట్రంప్, ది శాంపిల్స్ ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ షోన్ టు యూ ఆర్ బీయింగ్ presented by Pakistan's corrupt military chief Asim Munir and his puppet prime minister are stolen from Balochistan during illegal mining. Illegal mining లో మా దగ్గర దోచుకున్నారు, దొంగతనం చేశారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది కూడా ఎలా సంబోధిస్తున్నారో చూసారా? ఎలా సంబోధిస్తున్నారు చూసారా? బీయింగ్ ప్రెజెంటెడ్ బై పాకిస్తాన్స్ కరప్ట్ మిలిటరీ చీఫ్. అంటే కరప్ట్ మిలిటరీ చీఫ్, ఒక అవినీతి ఆర్మీ చీఫ్, అలాగే అతని పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ అంటూ వాళ్ళు సంబోధించారు. సో అవన్నీ కూడా మా దగ్గర దొంగతనం చేసినవి, ఇల్లీగల్ మైనింగ్లో అంటున్నారు. దీస్ మినరల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద సాయిల్ ఆఫ్ బలూచిస్తాన్, నాట్ ఇన్ ల్యాండ్ లాక్డ్ పాకిస్తాన్స్ పంజాబ్ ప్రావిన్స్. పంజాబ్ ప్రావిన్స్లో దొరికినవి కాదు ఇవి,
మా దగ్గర దొరికాయని చెప్తున్నారు. ద పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ at gunpoint been illegally extracting these minerals and is now portraying them as minerals of Pakistan. మా దగ్గర దోచుకునే వాళ్ళవిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. The 60 million people of Balochistan ask you one question. Would you prefer to accept as a gift a gold necklace stolen by a thief? బ్రాకెట్లో పాకిస్తాన్ అని పెట్టారు దొంగ అనే దగ్గర. Or would you rather make friends with the legitimate owners? అక్కడ బ్రాకెట్లో బలూచ్ పీపుల్ అని పెట్టారు. In the gold trade, lawfully and with dignity earn thousands of gold necklaces. ఈ ఒక్క ఎగ్జాంపుల్ మనకు అర్థమైపోతుంది. ఒక దొంగ అంటే ఎవరిక్కడ వాళ్ళ ఉద్దేశంలో పాకిస్తాన్. ఒక దొంగ ఒక గోల్డ్ నెక్లెస్ని దొంగతనం చేసి తీసుకొచ్చి మీకు గిఫ్ట్గా ఇస్తే మీరు వాళ్ళతో అగ్రిమెంట్ పెట్టుకుంటారా? అంటే ఒక దొంగిలించినటువంటి వస్తువు తీసుకొచ్చి మీకు ఇస్తే వాళ్ళతో మీరు అగ్రిమెంట్ పెట్టుకుంటారా? లేదంటే ఆ గోల్డ్ నెక్లెస్ ఓనర్తో మీరు అగ్రిమెంట్ పెట్టుకుంటారా? వాళ్ళతో పెట్టుకుంటే దొంగతనం చేసింది ఒకటే మీ దగ్గరకు వస్తుంది. ఓనర్స్తో అంటే బలూచిస్తాన్ పీపుల్స్తో పెట్టుకుంటే అగ్రిమెంట్ పెట్టుకుంటే మీకు అలాంటివి 100 వస్తాయి, 1000 వస్తాయి అని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసినటువంటి ట్వీట్ అది. ఐ హోప్ యూ విల్ కన్సిడర్ ఇట్ appropriate instead of becoming a accomplice into looting Balochistan minerals with a thief like Pakistan. పాకిస్తాన్లోని దొంగలతో చేతులు కలపరని మేము ఆశిస్తున్నాం అంటున్నారు. టు ఎస్టాబ్లిష్ ఫ్యూచర్ రిలేషన్స్ విత్ ద ట్రూ ఓనర్స్ ఆఫ్ దిస్ ఎర్త్ రిసోర్సెస్ ద బలూచ్ పీపుల్ అంటూ నిజంగా ఈ ఎర్త్ రిసోర్సెస్కి నిజమైన ఓనర్స్ బలూచిస్తాన్ పీపుల్తో మీరు అగ్రిమెంట్ పెట్టుకుంటారని, నిజంగా మీరు వ్యాపారం చేయదలుచుకుంటారని మేము ఆశిస్తున్నాం అంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసినటువంటి ట్వీట్ ఇది. సో ఖచ్చితంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యుద్ధానికి అవ్వబోతోంది. అవసరమైతే పాకిస్తాన్తోనే కాదు అమెరికాతో అయినా సరే ఈ విషయంలో. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వార్. మరొకసారి పాకిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మధ్య భారీ యుద్ధం ఉండబోతుంది. అండ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. అమెరికాతో కాకపోతే ఇంకో దేశంతో వాళ్ళు అగ్రిమెంట్ పెట్టుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు, యుద్ధానికి సిద్ధం అవుతారు. అవసరమైతే అమెరికాతో అయినా యుద్ధం చేయడానికి తాము సిద్ధమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. సో అమెరికా ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఎ వార్ అగైన్. పాకిస్తాన్ ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఎ వార్ అగైన్. మీ ఆలోచన ఎలా ఉంది ఈ విషయంలో? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇది మరొకసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం లేదా? మరొక యుద్ధానికి దారితీసే అవకాశం లేదా? వ్యాపారం చేసే పద్ధతి ఇదేనా? దోచుకోవడమే వ్యాపారమా? సో మీ అభిప్రాయాలు కూడా నాతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా ఈ విషయం విన్న తర్వాత మీకేమనిపిస్తుంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.